గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నాది మోత్కూరు మున్సిపాలిటీ, గ్రామం ఇందిరానగర్. నా పేరు చిప్పలపల్లి రాజేందర్. నా కొడుకు చిప్పలపల్లి విద్యాసాగర్. ఆయన దైవ దర్శనానికి తమిళనాడు రాష్ట్రంలో అరుణాచలం పోయిన పరిస్థితిలో ఆడ గిరి ప్రదర్శన చేసే సమయంలో ఇద్దరు దుండగులు ఆయన బ్యాగ్ చూసి, ఆయన దగ్గర డబ్బులు చూసి డబ్బుల కొరకు ఎమ్మడబడి ఆయనను నానా ఇబ్బందులు పెట్టి ఇద్దరు ఎమ్మడిపడి పట్టుకొని, ఓడు ముందు నుంచి పట్టుకొని, ఓడు వెనుక నుంచి పట్టుకొని సీజరింగ్ బ్లేడ్ తోటి గొంతు కోసేశారు. గొంతు కోసేసి డబ్బులు తీసుకొని గొంతు కోసేశారు. ఇంత దారుణంగా ఉంది తమిళనాడు పరిస్థితి. ఇప్పుడు మేము ఆడిపోతే ఎటువంటి రెస్పాండ్ కూడా అంత పట్టించుకోలేదు, అంత పెద్దగా రెస్పాండ్ కూడా లేదు. ఇంత ఘోరంగా ఉన్నటువంటి దాన్ని ఆయన చనిపోయిన నైట్ 1 గంటకి చనిపోతే మార్నింగ్ మున్సిపాలిటీ వచ్చేంత వరకు అక్కడ గిరిపదం చేసే వాళ్ళు కూడా, అక్కడ తిరిగే వాళ్ళు కూడా ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు. వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు అప్పుడు పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళకి తీసుకుపోయి హాస్పిటల్లో అడ్మిట్ చేసింది. అది అప్పటికి బ్లడ్ మొత్తం చాలా పోయింది. అందుకే ఆయన రికవరీ కాలేకపోయింది. అందువల్ల ఇది పోలీసులు కనుక గంటకోసారి, అర్ధగంటకోసారి కనుక గుడి చుట్టూ పెట్రోలింగ్ చేసినట్టయితే వాళ్ళు ఎమ్మటే ఆయనను క్యాచ్ చేసేవాళ్ళు, ఎమ్మటే హాస్పిటల్లో జాయిన్ చేసేవాళ్ళు. అప్పుడు నా కొడుకు బతకడానికి అవకాశాలు మెండుగా ఉండేవి. అందువల్ల ఇది పోలీసు డ్యూటీ సరిగ్గా చేయలేకపోవడం వల్ల నా కొడుకు చనిపోవడం జరిగింది. అందువల్ల తమిళనాడు గవర్నమెంట్ కూడా దీన్ని పూర్తిగా పటిష్టంగా పట్టించుకొని మాకు సరైన న్యాయం చేయాలని కోరుతున్నాము. అందువల్ల ప్రతి భద్రత కూడా, ప్రతి టెంపుల్ భద్రత వాళ్ళకి ఈ ఫారినర్స్ వస్తారు. అలాంటి వాళ్ళకి రక్షణ కల్పించాలంటే ఇటువంటి డిలే ప్రొటెక్షన్ ఉంటే ఎవరికి స్ప్రెడ్ అవుతుంది, బ్యాడ్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. అందువల్ల తమిళనాడు గవర్నమెంట్ కూడా దీనికి స్పందించి, తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా స్పందించి మాకు సరైన న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. నా పేరు శివకుమార్. విద్యాసాగర్ వాళ్ళ బావని. నేను విద్యాసాగర్ నాకు బామ్మది అవుతాడు. ఒక్కనే కుమారుడు అండి. బామ్మది అప్పుడే. ఆయన నివాసం వచ్చేసి మోత్కూరు మండల్, మోత్కూరు విలేజ్, మోత్కూరు నల్గొండ డిస్టిక్లో, యాదాద్రి డిస్టిక్లో. ఆయన ఏం చేసినట్టు సోమవారం రోజు అరుణాచలం టెంపుల్కి వెళ్ళడం జరిగింది. ఆ రోజు గిరి ప్రదర్శన నైట్ లేట్ అయిపోయింది. గిరి ప్రదర్శన చేసిన ఎవరో ఇద్దరు గుర్తులేని వ్యక్తులు ఆయన పైన దాడి చేసి డబ్బులు గుంజుకొని, ఆయన దగ్గర ఉన్న డబ్బులు గుంజుకొని ఆయన పైన దాడి చేసి గొంతు దగ్గర ఇట్లా సర్జికల్ బ్లేడ్ లాంటి ఆయుధంతో గొంతు కట్ చేయడం జరిగింది. ఆ గొంతు కట్ చేస్తే దాడిలో అతను హాస్పిటల్ మార్నింగ్ అప్పుడు 2 గంటలకైతే ఆయన అట్లనే కుప్పకూలిపోవడం జరిగింది. కుప్పకూలిపోతే బ్లీడింగ్ అనేది బాగా అయిపోయి అక్కడనే పడిపోవడం వల్ల ఎవరు చూడలేదు. ఎవరు చూడకపోవడం వల్ల మార్నింగ్ వాకింగ్ వచ్చినటువంటి వాళ్ళు, భక్తులు వాళ్ళు వెళ్ళి చూసి 8 o'clock పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు 108లో షిఫ్ట్ చేస్తే 10 గంటలకు మాకు కాల్ చేయడం జరిగింది. ఇట్లా విద్యాసాగర్ వాళ్ళ రిలేషన్ మీరేనా అంటే, మేము కాల్ చేస్తే మేము వెంబడే స్పందించేసి వితౌట్ని అక్కడ వెళ్ళడం జరిగింది. అప్పుడు వాళ్ళు నార్మల్గా బాగుండడం చెప్పింది. అక్కడికి వెళ్ళి చూసే వరకు మేము బుధవారం రోజు మార్నింగ్ ఉదయం అక్కడ చేరుకున్నప్పుడు అక్కడ చూసే వరకు మేము షాక్ అయ్యాము. అతను వెంటిలేటర్ పైన ఉన్నాడు, అతను ఆరోగ్యం ఏం బాగలేదు అని చెప్పడం జరిగింది. మాకు డాక్టర్లు చూసిన వెంటనే మళ్ళీ 2 గంటలకు మళ్ళీ పిలిచి మాకు అతను చనిపోయిండు, మీరు తీసుకెళ్ళండి అని చెప్పడం జరిగింది. మేము షాక్ అయ్యి అసలు దిగ్భ్రాంతిలో ఉన్నాము. అసలు ఇంటికాడ వాళ్ళ పరిస్థితి దీనా పరిస్థితిలో ఉన్నారో వాళ్ళు. ఎట్లా వాళ్ళ పరిస్థితి ఏందని మేము దిక్కుతోచిన స్థితిలో ఉన్నాము. ఏం చేయాలో అర్థం కాలేదు మాకు. చాలాసేపు దాకా షాక్కు గురయ్యాము. ఎలాగైనా సరే వాళ్ళు వీళ్ళు కాల్ చేసి చెప్పడం వల్ల మేము సలహాలు తీసుకుని మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ చేసి తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ అంబులెన్స్లో తీసుకొని రావడం జరిగింది. నిన్న తీసుకొచ్చిన తర్వాత గురువారం తీసుకొచ్చినాము, అంత్యక్రియలు పూర్తి చేశాను. కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి చూస్తే మా అమ్మ పరిస్థితి, మా అత్తమ్మ పరిస్థితి చాలా ఆర్థిక లోతుల్లో గురయ్యారు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి చాలా లోటు కనిపిస్తుంది. ఎందుకంటే అతనే జాబ్ చేస్తూ వీళ్ళను నెల సంపాదిస్తూ వీళ్ళకు పెట్టడం జరుగుతుంది. అతని పైన ఆధారపడేవాళ్ళు. అతను లేకుండా పోయాడు.
కనీసం గవర్నమెంట్ నుంచి అయినా ఏదైనా కొంచెం బెనిఫిట్స్ కానీ ఏదైనా ఆర్థిక సాయం కానీ అందించగలరు మనం. నా పేరు కందుకూరి ప్రకాష్, మాది మోత్కూరు మున్సిపల్ కేంద్రం ఇందిరానగర్ కాలనీ. చిప్పలపల్లి విద్యాసాగర్ అనే మా అల్లుడు అరుణాచల్ గిరి పరీక్షలకు వెళ్ళడం జరిగింది. అతన్ని అత్యంత దారుణంగా దుండగులు మెడగోసి అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉంది, నిరాశలకు కూలిపోయారు. ఆ కుటుంబానికి ఆసరా లేకుండా అయిపోయింది. వాళ్ళ నాన్నగారికి, మా బావగారు వాళ్ళ నాన్నగారికి కాలు ఇరగడం జరిగింది. వాళ్ళు ఆర్థికంగా చిక్కిపోయి ఉన్నారు. అదేవిధంగా అక్కడ తమిళనాడు ప్రభుత్వం కూడా ఆ దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అక్కడ శాంతి భద్రతను కూడా మెరుగుపరచాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మన తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇద్దరు చిప్పలపల్లి విద్యాసాగర్ కుటుంబాన్ని మన తెలంగాణ గవర్నమెంట్ కూడా మానవత్వ దృక్పథంతో ఆలోచించి వాళ్ళకు ఆర్థికంగా అండదండలుగా ఉండాల్సిందిగా కోరుతూ నమస్కారం. నా పేరు చిప్పలపల్లి పావని. మా మరిది సాగర్ ఇక్కడ అరుణాచలం టెంపుల్కి వెళ్ళి చనిపోయిండు. అయితే ఇద్దరు దొంగలు కలిసి అతన్ని గొంతు దోసి చంపేసారంట. గిరి ప్రదక్షిణ చేస్తుంటే అసలు ఏం చేస్తుంది అక్కడి ప్రభుత్వం? కొంచెమన్నా అసలు లేదా, బాధ్యత లేదా? అసలు ఇక్కడి నుంచి వెళ్ళిన ప్రదక్షిణ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కాపాడాలని లేదా? ప్రజలకు కొంచెం కూడా రక్షణ లేకుంటే ఎట్లా? పోయి మళ్ళీ ఎక్కడెక్కడి నుంచో వస్తారు మన తెలంగాణకి. మనం అట్లా చేస్తాం, వాళ్ళని చేయం కదా. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు ఎంత సేఫ్ వెళ్తామో అట్లనే రావాలి కదా. ఎందుకు చేయాలి అట్లా? అసలు ఇప్పుడు మా అత్తమ్మ ఎంత బాధపడుతున్నారు. వాళ్ళకి ఏంటి ఆదాయం ఏం లేదు, ఒక్కడే కొడుకు, ఇద్దరు ఆడపిల్లలు. వాళ్ళందరినీ ఎవరు చూడాలి? ఉన్నది ఆ అబ్బాయి మమ్మల్ని అందరినీ ఎంతో మంచిగా ఉండేది మాతో పాటు. ఇట్లా అయిపోయిండు. మాకు చాలా బాధ అవుతుంది. అసలు మాకు ఎట్లా అసలు ఏం తెలుస్తలేదు. చనిపోయిండు. అంత ఘోరంగా ఎందుకు చంపుతారు? వాళ్ళనైతే కఠినంగా శిక్షించాలి సార్ మీరైతే. ఇది మాత్రం ఖచ్చితంగా జరగాలి. మా అత్తమ్మకి అసలు ఆధారం ఏం లేదు. అతడు చేస్తేనే వాళ్ళకు పూట గడుస్తుంది. అలాంటప్పుడు ఇంత ఘోరంగా జరుగుతుంది మేము అసలు అనుకోలేదు. దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ అట్లనే వస్తే మంచిగా ఉండేదేమో. అక్కడ వాడెవడో వచ్చి అట్లా ఘోరంగా చంపేస్తే మాకు ఎంత బాధ ఉంటుంది సార్. దీన్ని మాత్రం కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం సార్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.